నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి అక్రమార్కుల కేసులో సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే ఇచ్చింది. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హాజరు కాలేనని వర్చువల్గా హాజరవుతానని ఆయన చెప్పుకుంటూ అసలు ఎప్పటికీ కోర్టుకి హాజరు కాని పరిస్థితిని మనందరం కూడా చూసాం. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. మరి ఈ రోజున ఆయనంత పెద్దగా ఓడపడిచేది ఏమీ లేదు, ప్రజలకి సేవ చేసుకునేది పెద్దగా లేదు, శాసనసభకి ఆల్రెడీ ఆయన వెళ్ళడం లేదు, మరి ఖాళీగానే ఉంటున్నారు కదా ఇక్కడ. మరి మీ అక్రమార్కుల కేసులో మరి ప్రూవ్ చేసుకోవాల్సింది మరి ఉంటుంది కదా, కోర్టు పిలిచినప్పుడు రావాలి కదా. కానీ మరి నేను వర్చువల్గా హాజరవుతాను అని మరొకసారి ఆయన ఒక కోర్టుకి విన్నవించుకోవడం జరిగింది. కానీ సిబిఐ కోర్టు షాక్ ఇస్తూ అలా కుదరదు, 14వ తారీఖు నవంబర్ లోపు మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పింది. సిబిఐ కోర్టు ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలి 14వ తారీఖు లోపని. ఏదైనా అనకూడదు కానీ కాలచక్రం అనేది ఎవరిని కూడా వదలదు. 100% తమ చేసుకున్న కర్మకి తామే బాధ్యులు అన్నట్టుగా మరి 100% ఇది మనం ఈ లోకంలో ఏదైతే చేశామో అది ఇక్కడే అనుభవించాలి అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవితం ఉందో దాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకు నేను అంటున్నానంటే గతంలో ఆయన అక్రమార్కుల కేసులో అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తాను కూడా జైలుకి వెళ్ళాను కాబట్టి ఏదో ఒక రకంగా మరి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో రకంగా జైల్లో పెట్టించాలనుకున్నారు. 100% సక్సెస్ అయ్యారు. ఆయన జైల్లోకి వెళ్ళటం, ఒక 70 రోజులు జైల్లో ఉండటం, ఆ తర్వాత ఆపద్ బాంధవుల్లా పవన్ కళ్యాణ్ రావటం, ఆయన విడిపించడం చకచకా జరిగిపోయాయి. 150 పైన సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 11కు పడిపోయి అధపాతాళానికి పడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జరిగింది. ఇవన్నీ సినారియో మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి బాబు నువ్వు ఇదివరకు అంటే ఏదో నువ్వు ఖాళీగా లేను, ప్రజాసేవ చేస్తున్నాను కాబట్టి అంటున్నావు, కాబట్టి నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి ఓకే వర్చువల్గానో లేదంటే మీరు హాజరు కాండి. వాళ్ళు హాజరు కావడానికి సిబిఐ కోర్టు ఏదైతే ఉందో కొంత పర్మిషన్ అయితే ఇచ్చింది, హాజరు కాకపోయినా పర్లేదు మీరు వర్చువల్గానే హాజరవ్వచ్చు అన్నట్టుగా. కానీ ఇప్పుడు కూడా మేము చాలా బిజీగా ఉన్నాం, బాబు బాగా బిజీ అన్నట్టు మా జగన్ బాబు గారు చాలా బిజీగా ఉన్నాం అంటే కుదరదు. 100% హాజరు అవ్వాలి. మరి సిబిఐ అయితే దీనికి 100% అయిన జగన్మోహన్ రెడ్డిని హాజరుపరచాలంది. మరి 14 లోపు మీరు కౌంటర్ దాఖలు చేయాలని అయితే సిబిఐ కోర్టు అయితే సిబిఐని అయితే ఆదేశించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, మళ్ళీ దీని గురించి మళ్ళీ హైకోర్టుకో మళ్ళీ సుప్రీంకోర్టుకో వెళ్ళే అవకాశం ఉందా, అక్కడ కూడా ఇదే వచ్చే అవకాశం ఉందా ఆన్సర్ అంటే 100% మీరు వెళ్లాల్సిందే అని వచ్చే ఆన్సరే ఉంటుందని చెప్పి సాక్షాత్తు వైసీపీ వర్గాలు మరి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తరపున వాదిస్తున్న లాయర్లు అందరూ కూడా లేదు దొర, ఇక మనం 100% మనం వెళ్లాల్సిందే, అక్కడికి వెళ్ళి మనం హాజరు కావాల్సిందే కోర్టుకి. ఇప్పుడు మన దగ్గర చేతుల్లో రక్తహస్తాలు తప్పితే ఏమీ లేవు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లుగా మనకు మనం వార్తలు అయితే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కేసుల విషయంలో మరి ఏ రకంగా వెళ్తారు, మరి కోర్టుకు హాజరు కావాలి కంపల్సరీ అన్నప్పుడు వెళతారా లేదా అనేది మరి 14 తర్వాత కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఏంటనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, 100% ప్రజాశ్రేయస్సు కోసం ఏదైనా చేస్తాము అంటే మరి కోర్టులైనా దాన్ని ఉపేక్షిస్తాయి. కానీ ప్రజాక్షేమం కోసం మేము ఏమీ చేయము, కనీసం ప్రజల కోసం మేము శాసనసభకు కూడా మేము ప్రజల కోసం వెళ్ళాం, కానీ మాకు మాత్రం వర్చువల్గా మేము హాజరవడానికి అవకాశం కావాలి, మేము సిబిఐ కోర్టుకి హాజరు కాలేము అంటే అలాంటి ఏమీ కుదరదు సార్. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ ఇచ్చేసాము, మీరు సారీ చెప్పినా సారీ సార్ రాలేమన్నా కుదరదు, మేమే మీకు 100 దండాలు పొర్లు దండాలు పెట్టి సారీ చెప్తాం, మీరు మాత్రం హాజరు కావాల్సిందే అని చెప్పి మరి సార్ గారిని కంపల్సరీ హాజరు కమ్మన్నారు. చూద్దాం మరి సార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. సారు తరపు లాయర్లు ఏ రకంగా తమ లాలో ఏమేమి ఉన్నాయో మొత్తం చదివి మరొకసారి ఆ సెక్షన్లో ఈ సెక్షన్లో సార్ దగ్గర చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉంటారండి, మనందరికీ తెలుసు కదా. ఏదో ఒకటి మరి దొరుకుద్దేమో చూసి దాన్ని ఉదాహరణగా చూపించి మళ్ళీ వర్చువల్గా హాజరవుతారా
లేదంటే సార్ గారు కంపల్సరీ కోర్టుకి హాజరు కావాల్సిందేనా? మరి దీనికి ఆన్సరు మరి కొన్ని రోజుల్లో మనకి దొరుకుతుంది. మీరైతే ఏమనుకుంటున్నారు? అసలు జగన్ సార్ కంపల్సరీ సిబిఐ కోర్టుకు హాజరు అవుతారా లేదంటే హాజరు అవ్వరా? ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.